క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. తాత్కాలికంగా వాయిదా వేసిన ఐపీఎల్ మ్యాచ్లు మళ్లీ రేపటి నుండి తిరిగి స్టార్ట్ కానున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చిన్నస్వామి స్టేడియంలో రేపు రాత్రి 7:30 మ్యాచ్ స్టార్ట్ కానుంది. అయితే బెంగళూరులో ఉన్న చిన్నస్వామి స్టేడియంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కూడా రద్దవుతుందా అనే భయం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఇంతకుముందు భారత్ పాక్ దేశాల సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ మ్యాచ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 8న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుండగా మ్యాచ్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీనివల్ల చాలా మంది విదేశీ ఆటగాళ్లు తమ దేశానికి తిరిగి వెళ్లారు. ఇక రేపటి నుండి ప్రారంభమయ్యే ఐపీఎల్కి ఫ్రాంచైజీలకు అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. వేలంలో అమ్ముడు పోని ఇతర ఆటగాళ్లతో ఒప్పందాలు చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు అనుమతినిచ్చింది. దీంతో రాలేని విదేశీ ప్లేయర్ల స్థానంలో జట్లు కొత్త వారిని తీసుకోవచ్చు. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం. అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, ఐపీఎల్ రీస్టార్ట్ పై అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, ఇటు ఏదైతే ఐపీఎల్ 2025-18 సీజన్ ప్రారంభమైందో, సో మే 8న పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ధర్మశాలలో మొదటగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 10 ఓవర్లు ముగియగానే అక్కడ మ్యాచ్ను రద్దు చేశారు. ఎందుకంటే ఈ పహల్గామ్ దాడి ఘటనకు సంబంధించి అక్కడ ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా రోజుకు పరిణామాలు మారడంతో రద్దు చేశారు. సో దాన్ని వారం రోజుల పాటు రద్దు చేశారు బీసీసీఐ. సో మొన్న ఏదైతే ఇటు మళ్ళీ రీషెడ్యూల్ను కూడా ఐపీఎల్కి సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా ప్రకటించారు. మొత్తం 6 వేదికలుగా 6 స్టేడియాలలో కూడా ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి. మొత్తం 17 మ్యాచ్లు, ఇందులో 13 లీగ్ మ్యాచ్లు ఉంటాయి. ఈ 13 లీగ్ మ్యాచ్లు కూడా అటు 6 వేదికలుగా అటు లక్నో, అహ్మదాబాద్, తర్వాత జైపూర్, ఈ స్టేడియాలలో జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించి రేపు చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో కేకేఆర్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే అక్కడ ప్రస్తుతం నిన్న మనం చూసాం, టీమ్ డేవిడ్ కూడా అక్కడ వర్షంలో కూడా ఆ గ్రౌండ్లో తిరుగుతూ కనిపించాడు. సోషల్ మీడియాలో కూడా వైరల్. సో అక్కడ ప్రస్తుతానికైతే వర్షం కురుస్తుంది. సో ఇక్కడ రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి కూడా వర్షం అడ్డంకి వస్తుందనే ఒక టెన్షన్ కూడా క్రికెట్ అభిమానుల్లో ఉంది. సో రేపు రాత్రి 7:30 గంటలకి రీషెడ్యూల్లో భాగంగా మొదటి మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. సో ఇప్పటికే అటు టికెట్లు కూడా ఆన్లైన్లో పెట్టేశారు. ఇప్పటికే కూడా టికెట్లు కూడా కొంతమంది క్రికెట్ అభిమానులు కూడా బుక్ చేసుకున్నారు. ఇక విదేశీ ప్లేయర్లకు సంబంధించి కొంతమంది రావడానికి ఇక్కడ సుముఖంగా లేరు. ఎందుకంటే నెక్స్ట్ మంత్లో జరగబోయేటువంటి WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి సంబంధించి కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు. అటు న్యూజిలాండ్ టీంకి సంబంధించి కానీ, తర్వాత వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ఆయా టీంలకు సంబంధించి ఆయా బోర్డు కూడా ఇప్పటికే కొంతమందిని తమ ఆటగాళ్ళ ఇష్టానికే వదిలేశారు. ఇక కొంతమంది కూడా రావడానికి ఇష్టపడ్డారు. ఇక ఈరోజు ఢిల్లీ క్యాపిటల్కి సంబంధించినటువంటి పేసర్ మిచెల్ స్టార్క్ కూడా అతను ప్రకటించాడు. సో భారతదేశానికి ఐపీఎల్కి మళ్ళీ రానని కూడా అతను తెలియజేసినట్టు కూడా మనకు మార్నింగే తెలిసింది. కాబట్టి సో ఒక ఢిల్లీ క్యాపిటల్స్కి ప్లే ఆఫ్ రేస్లో ఉంది కాబట్టి సో కొంత ఇది వారికి కొంత ఇది నష్టాన్ని కలిగించేటువంటి వార్తగా చెప్పవచ్చు. ఎందుకంటే అతను ఫేస్ బౌలింగ్ కాబట్టి సో ప్లే ఆఫ్లో ఆశలు ఉంటాయి. ప్లే ఆఫ్కి వెళ్తే కనుక క్వాలిఫైర్లో కూడా ఇక ముందుకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉండే ఢిల్లీ క్యాపిటల్స్కి బౌలర్ లేకపోవడం కూడా కొంత నిరాశ. ఇక హెజిల్వుడ్, ఎందుకంటే ఆర్సీబీలో హెజిల్వుడ్ కూడా చాలా కీలకం, కానీ అతను గాయం కారణంగా రాలేనని కూడా చెప్పాడు. సో ఇట్లా కొంతమంది అటు పంజాబ్ కింగ్స్లో స్టోయిన్స్ కానీ ఇట్లాంటి ప్లేయర్లు కొంత రాలేకపోతున్నారు. సో ఇలాంటి వారికి ఫ్రాంచైజీలకి బీసీసీఐ ఒక శుభవార్త చెప్పింది. ఏంటంటే ఈ వేలంలో ఎవరైతే పాల్గొని వారు ఉంటారో సో వారిని కూడా ఈ రీప్లేస్లో విదేశీ ఆటగాళ్ళ ప్లేస్లో వారు ఎవరైతే రారో సో వారి ప్లేస్లో తీసుకున్నటువంటి అవకాశం కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. సో ఎందుకంటే యంగ్స్టర్స్ ఉంటారు, ఇప్పుడు వారిని కూడా తీసుకుంటే కూడా కొంత విదేశీ ఆటగాళ్ళ ప్లేయర్ని కూడా రిప్లేస్ చేసి టీంని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏవైతే ప్లే ఆఫ్ రేస్లో ఉన్నాయో ఇప్పటికే ప్లేయర్స్ వెళ్ళిన టీంలకి ఈ వేలంలో దక్కించుకున్నటువంటి ప్లేయర్స్ ఎవరు ఉన్నారో ఆ యంగ్స్టర్స్ కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రాంచైజీలకు కూడా పూర్తిగా మార్గదర్శకాలు కూడా బీసీసీఐ చెప్పింది. సో అప్పుడు ఏదైతే ఫ్రాంచైజీలు ఈ వేలంలో దక్కని ప్లేయర్స్ని ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయేటువంటి మ్యాచ్లు విదేశీ ప్లేయర్లు లేనటువంటి, ఇక్కడికి రానటువంటి ప్లే 11లో లేనటువంటి వారిని రిప్లేస్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్లేయర్స్ని ఈ వేలంలో దక్కనున్న మిగిలిన వారిని తీసుకోవచ్చని చెప్పారు. సో దీంతో కొంత ఫ్రాంచైజీలకు ఇది ఒక శుభపరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ట్రాక్ రికార్డ్ కూడా చూసి వారు ఎవరెవరు ఏం ఫామ్లో ఉన్నారో సో అట్లాంటి వారిని కూడా తీసుకుంటారు. ఇక మొత్తానికి హైదరాబాద్ మ్యాచ్ కూడా 19న ఉంది, కానీ ఇక్కడ లేదు. హైదరాబాద్లో ఒక్క మ్యాచ్ కూడా ఈసారి ప్రకటించలేదు. కానీ ప్లే ఆఫ్కి సంబంధించి కానీ ఎలిమినేటర్ ఈ మ్యాచ్లకు సంబంధించి ఇంకా షెడ్యూల్ అయితే రాలేదు. సో
అందులో ఏమైనా హైదరాబాద్ను ప్రకటించవచ్చా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కానీ పూర్తిగా 6 వేదికలుగా పూర్తిగా మ్యాచ్ జరగనున్నది. 17 మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో క్వాలిఫైయర్కు సంబంధించి 29న ఐపీఎల్ క్వాలిఫైర్ మ్యాచ్ ఉంటుంది. తర్వాత 30న ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది. తర్వాత జూన్ 1న క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఉంటుంది. తర్వాత ఈ జూన్ 3న ఫైనల్ ఉంటుంది. జూన్ 3న ఫైనల్ ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఇది అయిపోయినాక వెంబడే విదేశీ ఆటగాళ్ళు కూడా తమ తమ దేశాలకు వెళ్ళిపోతారు. అటు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పింది, తమ ఇష్టానికే వదిలేసింది ఇక్కడికి వచ్చేటువంటి ప్లేయర్స్ మీరు, ఎందుకంటే లార్డ్స్లో మళ్ళీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంటుంది కాబట్టి సో అందులో అరంగేట్రం చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇష్టానికే వదిలేసింది. సో చూడాలి ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా రావాల్సి ఉంటుంది. తర్వాత ట్రావిస్ హెడ్ రావాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఇంకా క్లారిటీ రాలేదు. కానీ రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి మొత్తం అంతా సిద్ధం అయిపోయింది. మొదటి మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరుగుతుంది, ఆర్సీబీ కేకేఆర్ మధ్య. సో వర్షం ప్రస్తుతం అయితే వాతావరణం అక్కడ వర్షం కురుస్తుంది. సో రేపు కనుక రాత్రి 7 గంటల ప్రాంతంలో వర్షం కనుక అక్కడ లేకపోతే మ్యాచ్ ప్రారంభమవుతుంది. సో తర్వాత ఇంకా మిగతా 5 వేదికలుగా ఈ మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి. సో మొత్తానికైతే రీషెడ్యూల్లో భాగంగా విదేశీ ఆట ప్లేయర్లో మాత్రం ఇది ఒక ఫ్రాంచైజీలకు కొంత ఈ వేలంలో ఎవరైతే లేరో సో ఆ ప్లేయర్ను తీసుకోవాల్సింది చెప్పింది. కాబట్టి సో మొత్తానికి రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి అంతా సిద్ధమైపోయింది చంద్రిక.